లేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా 2014 నుండి అది పెండింగ్లో ఉంది. అది ఇప్పుడు వీళ్ళు హైడ్రా వచ్చేసి చేశారు. అది కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్ రాకుండా అలా చేయడం ఆర్డర్ రాకుండా వాళ్ళు ఏం చేయరు కదా. ఇప్పుడు సిపి రంగనాథ్ ఎవరు ఉన్నారు కదా, సో వాళ్ళు అదంతా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాయి కదా అంతా చేసేది. లేదు అలా ఏం ఉండదు. అలా అయితే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటి నుండి ఉంది? 2014 నుండి 19 వరకు ఉంది. ఆల్మోస్ట్ 10 years వరకు ఉంది. ఏం చేయలేకపోయారు. బట్ ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పటి నుండో 10 years నుండి ఏం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వంలో చేశారంటే బెటరే కదా. అంటే చుట్టుపక్కల కన్వెన్షన్ హాల్ చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా అవి కూడా చేస్తారు. అవి కూడా చేస్తారు. అది దాని పక్కనే ఉంది కదా, మీరు వీడియో చూడండి, మరి దారుణంగా ఉన్నది. ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అది ఇంతకుముందు పర్మిషన్ ఇవ్వడము కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చారు, అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఊల్స్తున్నాడు, తప్పేం లేదు. అట్లా వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. 10 years నుండి వాళ్ళు ఏం చేశారు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు తప్పు ఉన్నది, వీళ్ళు కూర్చేశారు. ఆ తప్పు కాబట్టి కూల్ చేస్తున్నారు. అలా అనుకుంటే మరి రామోజీ ఫిలిం సిటీ 2000 ఎకరాల్లో ఉందన్న, సో మరి దాన్ని ఎందుకు చేయలేదు? అది సిబిఎన్ వై అదంతా మాట్లాడుకోవాలంటే మరి అది కూడా అదే కదన్న. చూసుకుంటే అది ఏపీ కంబైన్డ్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఎప్పుడు? 2014లో. నాగార్జున రెస్పాండ్ అవుతుందని ట్విట్టర్లో నేను కోర్టు కేసుకి వెళ్తాను, కోర్టు కేసులో ఉన్నదాన్ని ఇలా డిమాలిష్ చేయడం ఏంటనేసి అలా మాట్లాడుతున్నారు చేశారు. మీరు చూసుంటారు. చూశాను. అదే వాళ్ళు ఇక చట్ట ప్రకారం వెళ్తే కోర్టు ఏ చెప్తే అదే కదా. కాకపోతే వీళ్ళు చేసేదైతే వీళ్ళు చేశారు, హైడ్రా అయితే చేసేదైతే చేశారు. అట్లా అలాంటి మన పిగతాయి కూడా చేస్తారంటారా? చుట్టుపక్కల చేస్తారు, చిన్న చిన్నగా అయితే అన్ని. దాని పక్కనే ఉంది, మీరు ఒకసారి వీడియో చూడండి, మరి దారుణంగా ఉన్నది. లైక్ అంటే మొత్తం కబ్జా చేసినట్టే ఉన్నది. అట్లా ఏం చెప్తారు మరి? అది చేసింది రైటే, కాకపోతే నాగార్జున గారు చట్ట ప్రకారం వెళ్తే అది కోర్టు ఏం చెప్తే అది. అంటే కొన్ని పథకాలు ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల వాళ్ళకంటూ అంటే ప్రజలందరూ ఈ గవర్నమెంట్ మీద పడతారని చెప్పేసి దాన్ని కవర్ చేయడానికి నాగార్జున గారిని టార్గెట్ చేశారు, బిగ్ షాట్ కాబట్టి అని అంటున్నారు. అట్లేం లేదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు 2 acres ఉంది, నాకు 1.5 మాఫీ అయింది, నేను హ్యాపీ అయ్యి కదా. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదని అంటే వాళ్ళు వెళ్తున్నారు కదా. అంటే లైక్ బ్యాంక్కి వెళ్ళేసి ఏం తప్పులు ఉన్నాయో వాళ్ళు చేసుకున్నారు. అట్లా లేదు, అట్లా ఏం లేదండి. నాకైతే నేను హ్యాపీ, నాకు వచ్చినాయి. బట్ వేరే వాళ్ళు అన్హ్యాపీ. అంటే కొంతమంది సక్సెస్, అంటే కొంతమందికి హ్యాపీ అయితే సరిపోద్దా? మిగతా వాళ్ళందరూ అవ్వాల్సిన అవసరం రానోళ్ళు అది వాళ్ళది పర్స్పెక్టివ్, మనం ఏం చేయలేము. అది కావాలని టార్గెట్ చేసి నాగార్జున మీద ఎప్పటి నుంచో పగుంది, రియల్ ఎస్టేట్ డీల్ మీద రేవంత్ రెడ్డికి. అంతే, రేవంత్ రెడ్డికి ఇంత ముందు నుంచే ఉంది అది సంథింగ్ రియల్ ఎస్టేట్ దాంట్లో ఎప్పటి నుంచో ఉన్న ఇన్కన్వెన్షన్. ఇప్పుడు ఏమైనా కొత్తదా అది? అలా అట్లా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ మీద పడాలా, మన రాఘవేంద్రరావుకి ఇచ్చిన ల్యాండ్ మీద పడాలా. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోకి కూడా నోటీసులు పంపించారని చెప్తున్నారు కదా బ్రో. చెప్పినంత మాత్రం నాకు నిజం కాదు కదా బ్రో, చేసి చూపించాలి కదా ఏదైనా పని. నెక్స్ట్ దీని తర్వాత అదే అంటున్నారు బ్రో. సరే చేసినప్పుడు చూద్దాంలే, టచ్ చేసి చూడమని చెప్పి అన్నపూర్ణ స్టూడియోని అప్పుడు ఒప్పుకుంటాం. పుట్టి ఎన్కన్వెన్షన్ మీదనే కాదు, ఎన్కన్వెన్షన్ మీద అమౌంట్ రాలేదని చెప్పి ఏదో ఒకటి దాని గురించి అని హైడ్రా చేస్తున్నాడు, అంతే మించి ఏం లేదు అక్కడ. ముందు మల్లారెడ్డి కూడా చేశాడు కదా, అది ఇలాంటి పూల కొట్టడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వీళ్ళకి షిఫ్ట్ అయిందనంటే ఏవి ఉండవు, ఎవరు షిఫ్ట్ అయితే వాళ్ళది ఏం కేసులు ఉండవు, ఏమి ఉండవు. లేదనంటే ఏదో ఒకటి హైడ్రా పేరు మీదనో వీడియో సిట్టు మీద ఏదో ఒకటి వేసి. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, టాపిక్ డైవర్ట్ చేయాలా, రుణమాఫీ కాలేదు, అవి కాలేదు, ఇస్తాన్న స్కీమ్లు ఇవ్వలేదు, అవన్నీ డైవర్షన్ కావాలంటే ఇదొకటి. అది 2016 నుంచి, అంటే ఇంతకుముందు అది యాక్చువల్లీ అది మ్యాప్ ఇచ్చారు కదా. గతంలో చెరువు అది, అంటే ఇప్పుడు నైజాం కాలం నుంచి చూసుకుంటుంటే అది చెరువు అన్నమాట. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఎలా చూస్తున్నామో మన ఇక్కడ హయత్ నగర్లో మన బిఎన్ రెడ్డి ఉంది కదా, బిఎన్ రెడ్డి నియర్ బై ఒక చెరువు ఉంటుంది. సో ఆ చెరువు గినంగా ఉంది. సో ఆ చెరువుని మధ్యలో మట్టేసి దాన్ని ఎలా గవర్నమెంట్ ఉందని యూజ్ చేసుకొని దాని కన్వెన్షన్ కడితే మరి కరెక్ట్ కాదు కదా, అది సరైన పద్ధతి కాదు. సో దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి. సో లేఅవుట్లో లేని కట్టడాలన్నీ పలగొడుతున్నారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, రీసెంట్గా మనం జగన్ గారి ఇల్లు అప్పుడు పరిపాలన ఉన్నప్పుడు నడిచింది వాళ్ళ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు ఉందిగా మన జూబ్లీ హిల్స్లో. సో మనం అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇల్లు లోటస్ పాండ్. ఇప్పుడు అది చూస్తున్నాం కదా, అది ఎవరి ప్రభుత్వంది? కాంగ్రెస్ వాళ్ళదే కదా. మరి అది ఎందుకు పలగొట్టారు? దానికి ఎవరైనా అడుగుతున్నారా? దాని ఎందుకు పలగొట్టారు? అది కూడా అదంటే రోడ్డు మీదకి వచ్చింది లేఅవుట్లో లేనివి పలగొడుతున్నారు. అంటే
అది ఆల్రెడీ చెరువులో ఉంది. సో దాన్ని పలగొట్టడం తప్పదు. సో డెఫినెట్లీగా మాది సొంత లీగల్గా మేము తీసుకున్నాం అంటున్నారు కాబట్టి చట్టం ప్రకారం వెళ్తే డెఫినెట్గా ఎవరు చెందాలో వాళ్ళకే చెందుతుంది, గవర్నమెంట్గా లేకుంటే నాగార్జున గారికి. అది గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది. సో అంటే ఇప్పుడు జగన్ గారు కానీ నాగార్జున గారిని కబ్జా చేశారంటారా? అలా ఏం చేయలేరు బ్రో. కబ్జాలు చేసిరంటే వాళ్ళకు పలుకుబడి ఆ కాలంలో ఉండే కాబట్టి, ఆ వసూలుబాటు జరిగింది ఆ కాలంలో, అడ్జస్ట్మెంట్ జరిగింది కాబట్టి అది చేసేసుకున్నారు. సో ఇప్పుడు దానికి ఇలా ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, చట్టాలు మారుతున్నాయి, వ్యవస్థ మారుతుంది. డెఫినెట్లీగా దానికంటూ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆ రోజు జగన్ని, ఇప్పుడు జగన్ ఇల్లే మాట్లాడుకో, జగన్ కన్నా గతంలో కాంగ్రెస్ మనిషే. ఈరోజు ఎందుకు పలగొట్టారు? ముందు కట్టడాలు అంటే లేఅవుట్లో లేని ప్రతిదీ తీసేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నాయి దారిలోకి చూశాను, లేఅవుట్లో లేనివి డెఫినెట్లీ అన్నీ కూల్చేస్తున్నారు. సిటీలో చాలా చోట్ల షాపులు కానీ ఏది పడితే అది, ఏది అంటే ఇష్టానుసారంగా రోడ్డు మీద పెట్టుకుని అమ్ముతుంటా అంటే చెల్లదు కదా. నాగార్జున ట్విట్టర్లో స్పందిస్తూ ఏమన్నారంటే నోటీసులు ఇవ్వకుండా కోర్టు పరిధిలో ఉండదని ఇలా చేయడం, దానికి అట్లా నోటీసులు ఏంది? ఈ నోటీసులు ఇవ్వడానికి ఏమైనా ఐటీ రైడ్స్కి వస్తున్నారా లేకుంటే అది ఇది ఉండదు కదా బ్రో. నోటీసులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ మ్యాప్లో గవర్నమెంట్ పరిధిలో ఉన్నది అంటే లేపేస్తారు అది. ఇప్పుడు అలా అయితే ప్రతి ఇంటికి నోటీస్ పంపించాలంటే కాదు కదా. ఇప్పుడు నాగార్జున గారు అయితే ఇప్పుడు పలుకుబడి పెద్దది, కొంచెం హీరో కాబట్టి నోటీసులు ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ అంటే ఆయనకి ఏ చట్టం వర్తిస్తుందో వీళ్ళకి అదే చట్టం వర్తిస్తుంది. వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందో వీళ్ళకి అదే న్యాయం జరుగుతుంది. అదే కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు చాలా చోట్ల రీసెంట్లీ బిల్డింగ్ కూలగొట్టారు, చాలా ఉన్నాయి కదా. మరి గతంలో మరి కేసీఆర్ గారి పరిపాలనలో 2018, 19 ఆ కాలంలో బోల్డ్ అని బిల్డింగ్లో కూలగొట్టారు. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు. దాని గురించి మీరు ఎందుకు అడగట్లేరు? అంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి నెగిటివ్ చేయాలన్నా? అలాని కాదండి, ఇప్పుడు రేవంత్ పరిపాలన వచ్చినాక ఈ కూల కట్టడాలు ఎక్కువయ్యాయి అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? కూల కట్టడాలు ఎక్కువైనాయి అంటే అక్రమ ఆస్తులు ఎక్కువైనాయి కాబట్టి కూలగడుతున్నారు. కేసీఆర్ కాలంలో ఎందుకు కూలగట్టలేదు అంటే, కేసీఆర్ మనం మాట్లాడొద్దు అంత పెద్ద మాటలు, కానీ కేసీఆర్ గురించి మనం తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇంకా అంతే దారికారి మాటలు మాట్లాడతారు కానీ పని చేత కాదు. ఏమైనా ఉంటే ఇది కడతాం అది కడతాం అన్నారు కానీ ఏది చేయలేదు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి ఉద్యోగాలు లేవు. లేకనక వ్యతిరేకత వచ్చింది. ఈరోజు నువ్వు ఏదో సోప్తాప్ 4 మాటలు మాట్లాడినంత కాదు. హైటెక్ సిటీ నేనే డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు అంటాడు. ఎక్కడి నుంచి అయినా సరే హైదరాబాద్ అనే రాష్ట్రము ఎప్పటి నుంచో నైజాం కాలంలోనే ప్రపంచంలోనే 7వ స్థానంలో డబ్బున్న అత్యధిక రాష్ట్రము దేశంగా నిలబడిన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈరోజు ఎవడో బొక్కగాడు వచ్చి నేను డెవలప్ చేశాను, ఈ హైదరాబాద్ నాదే అంటే ఈ చెల్లని కుదరని పని, అది చెల్లని ముచ్చట్లు. అప్పటి కాలంలో ఎన్నో కంపెనీస్ వచ్చినాయి, మరి దానికి సంబంధించినవి మనం మాట్లాడుకుంటే చాలా ఉంది హిస్టరీ. బట్ అది తప్పు కాబట్టి పొలగొట్టారు. మేబీ కరెక్ట్ ఉంటే దాన్ని సరిదిద్ది మళ్ళీ ఎన్ని కన్వెన్షన్ ఇలా ఉందో అలా కట్టేసి గవర్నమెంటే కూలగొట్టింది కాబట్టి అదే గవర్నమెంట్ దాన్ని కట్టిస్తుందో, మరి దానికి జరిగిన నష్టపరిహారం ఇచ్చి కట్టించే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే దానికి తగ్గట్టు స్థలం వేరే దగ్గర చూపిస్తుంది అంతే. నాగార్జున గారు ఏమన్నారంటే అది తప్పుడు కట్టడం నేనే కూల్ చేసేవాడిని కదా, నాకు ఇంటిమేషన్ దగ్గర కూల్ చేస్తాను. అలా ఇంటిమేషన్ ఎవరికి ఇస్తారు? ఇంటిమేషన్ ఎవరికి ఇయ్యరు బ్రో. ఎందుకంటే అది జిహెచ్ఎంసీ లేఅవుట్లో లేదు. అది లేఅవుట్లో లేని డెఫినెట్గా కూలుస్తారు. ఈ పార్క్ అయినా సరే కూల్చాల్సిందే. ఎందుకంటే లేఅవుట్లో ఉంటే మరి ఆ పార్కు మధ్యలో ఒక చెరువు ఉంది. ఆ చెరువును పూర్తి చేసి మరి చెట్లు ఎందుకు పెట్టలేదు? అది లేఅవుట్లో, అది ప్రభుత్వంది కదా. అలా అని ఏడబడతాడు ఇల్లు కడతాడు, ఏడబడితే ఆడ చెట్లు కడతాడు. అది పురాతనం ఎక్కడి నుంచి ఇలా ఉందో అది అలానే ఉండాలి. అది చారిత్రకమైనది. ఆ చెరువు అనేది అన్నీ పోతారు. ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఆ చెరువులకే కదా మరి ఉన్న దాంట్లో. అది ఉండడం వల్ల దానికి ఇంకా ఎక్స్టెండ్ ఎక్కడ చేస్తారు? ఇంకొక వేరే చెరువు కట్టాల్సి వస్తుందా? కాదు కదా.